ఆయన అధికారం పోయి ఎక్కడికో మిథ్యాన అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అయినా కానీ దేవా నా రాజ్యం పోయింది, నాకున్న అధికారం పోయింది, నా పరిస్థితి ఏంటి అని చెప్పి అగల. మన కుమారుడికి ఉద్యోగం పోయింది అనుకోండి, ఒక ఉద్యోగం పోయింది, ఉద్యోగానికి రావద్దని చెప్పారు. అప్పుడు మనం ఏం చేస్తాం? దేవా నా పిల్లోడికి ఉద్యోగం లేదు దేవా, ఎట్లయినా ఏదో ఒకటి చేయని అడుగుతూ ఉంటాం. ఏదైనా కార్యం జరగకపోతే మాటి మాటికి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి ఈ ఉద్యోగం ఎందుకు పోయింది? ఒక మంచి ఉద్యోగాన్ని దయచే దేవా, మరి ఏం జరిగింది, ఎట్లా జరిగింది అని చెప్పి మనం అడుగుతూ ఉంటాం. నిజమే, ప్రతి తల్లి ప్రతి తండ్రి ఆ విధంగా చేస్తూ ఉంటాడు. కానీ మోషే మాత్రం తనకున్న అధికారం మొత్తం పోయిన తర్వాత తను అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతూ ఉన్నాడు? ఈ రాజ్యం ఎందుకు పోయింది, ఈ అధికారం ఎందుకు పోయింది, నాకున్న స్థితి, నాకున్న ఆశీర్వాదం ఎందుకు పోయింది అని చెప్పి మోషే అడగలేదు. కానీ ఒక మాట అడుగుతూ ఉన్నాడు, నీ సన్నిధి నాతో రాకపోతే నేను అక్కడికి వెళ్ళను. అంటే మోషేకి ఏం కావాలి? రాజ్యం కాదు, రాజు అనే పదవి కాదు, అధికారము కాదు, అల్పకాల పాప భోగములు కాదు, డబ్బు కాదు, బంగారం కాదు, ఆస్తి కాదు, అంతస్తు కాదు, రాజు కాదు, రాజ్యము కాదు. నేను చెప్తే అందరూ కూర్చోవాలి, నేను చెప్తే అందరూ నిలబడాలి, నా కింద అందరూ కూడా పనోళ్ళగా ఉండాలని చెప్పి ఆయన పెత్తనం కోసం కోరుకోలా, రాజ్యాన్ని కోరుకోలా, రాజు అనే పదవిని కోరుకోలా. కానీ ఒకటి మాత్రం అడుగుతా ఉన్నాడు, ఏంటి అని అంటే నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక.